కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఇప్పుడు ఈయన వచ్చారు సార్, ఓకే ఫైన్. పని మంది సార్ ఏమొద్దు సార్, ఒక నిమిషం నాకు ఏమొద్దు. ఆ 12 మంది ఎవరైతే ఆ కుర్రోళ్ళతో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నూతన సంవత్సరం కాకినాడ జిల్లాలో పెను విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఒకరి ఆచూకీ అయితే లభ్యం కాలేదు, మరొకరి మృతదేహ ప్రస్తుతం లభ్యమైన పరిస్థితి. అయితే నిన్న ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా కాకినాడలోని ఆదిత్య జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులంతా 14 మంది విద్యార్థులు కాకినాడ కోరంగి మరా ఫారెస్ట్ కు వెళ్లారు. అయితే అక్కడ భోజనం అనంతరం సూర్యరావుపేట బీచ్ కి చేరుకున్నారు. అయితే ఈ బీచ్ లో సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం అయితే నిన్న సాయంత్రం లభ్యమైంది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని తరలించారు. అయితే కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఔటింగ్ కి వెళ్లే ముందు పేరెంట్స్ కి ఇంటిమేట్ చేస్తారు, ఒక కాల్ చేసి ఇలా ఔటింగ్ కి పంపిస్తున్నామంటూ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళ బయటకు పంపడం ఏంటంటూ కూడా పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాడీ కోసం నిన్న ఏదైతే బీచ్ లో వెతుకులాట ప్రారంభించారో ఆ టైంలోనే పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. బాడీ మృతదేహం లభ్యమైన తర్వాత అంబులెన్స్ లో ఎక్కించిన తర్వాత పేరెంట్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే అంబులెన్స్ లో బాడీ ఉందా లేదా అనేది మాకు తెలియదు. అంబులెన్స్ డోర్ ఓపెన్ చేయమన్నా సరే ఓపెన్ చేయలేదు. వెనకాతల ఫాలో అయినా సరే ఎవరు కూడా లోపల నుంచి గెడవేసి అంబులెన్స్ అయితే ఓపెన్ చేసి చూపించలేదు. డోర్ ఓపెన్ చేసి అసలు బాడీ ఉందా లేదా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుందంటూ కూడా పేరెంట్స్ నిన్న రాత్రి నుంచి కూడా కాలేజీ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14 మంది స్టూడెంట్స్ లో ఇద్దరు, ఒకరు మృత్యువాత పడగా మరొకరి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మిగిలిన 12 మంది ఎక్కడున్నారనేది మనకి తెలియని పరిస్థితి. ఆ స్టూడెంట్స్ ని కాలేజీ యాజమాన్యమే దాచిందంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అసలు ఆ 12 మంది స్టూడెంట్స్ బయటకు వస్తేనే నిన్న ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంది. ఒక్కసారి మేము స్టూడెంట్స్ తో మాట్లాడతామంటూ కూడా నిన్నటి నుంచి పేరెంట్స్ అయితే అడగడం జరుగుతోంది. అయితే దీనికి కాలేజ్ యాజమాన్యం కూడా నిరాకరిస్తోంది. అయితే యాజమాన్యం నిర్లక్ష్యమే ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పిల్లల్ని అసలు బయటకు ఔటింగ్ కి పంపించడం ఏంటంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే కేవలం ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకరి మృతదేహం అయితే నిన్న సాయంత్రం లభ్యమైంది. మరొకరి పరిస్థితి అయితే గనక ఇంకా ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. అయితే ఈ ఆచూకీ లభ్యం కాని స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, తన తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి మతిస్థిమితం లేని తల్లి తన అమ్మమ్మ దగ్గర ఉంటూ కూడా చదువుకుంటున్నాడు. అమ్మమ్మ 4 ఇళ్లలో పని చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ ఆ డబ్బుతోనే ఒక మంచి కాలేజ్ లో జాయిన్ చేసి ప్రయోజకుడిని చేయాలనుకుంది ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో సూర్యరావుపేట బీచ్ లో గల్లంతైన విద్యార్థి. ప్రస్తుతం అయితే గనక కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇది పెను సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ఇద్దరు విద్యార్థులు కాదు, 14 మంది విద్యార్థులు అయితే ఔటింగ్ కి వెళ్లారు. అందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఇది. మిగిలిన 12 మంది ఎక్కడున్నారనేది తెలియదు. కాలేజీ యాజమాన్యమే దాచిందంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా వీళ్ళు కాలేజీ ఎదుట ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ కి అయితే బాడీ చేరుకున్న పరిస్థితి. తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన మా పిల్లలు తిరిగి రారు, కానీ ఈ ఘటనకు కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పేరెంట్స్ కోరుతున్నారు. మొత్తానికి నూతన సంవత్సరం 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. కళ్ళ ఎదుటే తన కొడుకు నిర్జీవంగా పడి ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాయ కష్టం చేసుకొని పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్పించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో లక్షల్లో ఫీజులు కట్టి ఈ కాలేజీలో జాయిన్ చేశాము. కేవలం కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు నా కొడుకు నిండు ప్రాణం పోయిందంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదనని తీర్చేవారైతే నిజంగా ఎవరు లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే చేతికి అందొస్తాడనుకునే కొడుకు కారణరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తీరని శోకంలో మునిగిపోయారు. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. మరి కాలేజీ యాజమాన్యం ఏ విధమైన సంజాయిషి ఇస్తుంది, దీనికి సంబంధించి అసలు ఔటింగ్ కి వెళ్లే ముందు పేరెంట్స్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తుందా లేదా, అసలు ఆ 12 మంది విద్యార్థులు వాళ్ళతో పాటు వెళ్లిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడున్నారు, అలాగే
వీళ్ళు అసలు ఏం జరిగింది అంటే పేరెంట్స్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవలో వీళ్ళిద్దరిని కొట్టి చంపి సముద్రంలో పడేశారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటూ కూడా పేరెంట్స్ కోరుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం దీనికి నిరాకరిస్తోంది. అందరూ ఆవేశంగా ఉన్న టైంలో స్టూడెంట్స్ బయటకు వస్తే వాళ్ళ మీద దాడికి దిగే అవకాశం ఉంది. అందుకే మేము బయటకు రానివ్వట్లేదంటూ కూడా యాజమాన్యం చెబుతోంది. అయితే అసలు జరిగింది ఏంటి అనేది ఒక క్లారిటీ రావాలంటే తన స్నేహితులు బయటకు రావాలంటూ కూడా పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలేజ్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలో నూతన సంవత్సరం పెను విషాదాన్ని మిగిల్చింది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. ఎన్నో సార్లు తింటాడు కదా కుర్రాడు కొనుక్కొచ్చి ఇస్తుంటాడు కదా కూర్చోబెట్టి. ఇప్పుడు ఈయన వచ్చారు సార్, ఓకే ఫైన్. ఆ 12 మంది వాళ్ళు 12 మంది తీసుకుంటారు సార్. ఏం వద్దు సార్, ఒక నిమిషం నాకు ఏం వద్దు. ఆ 12 మంది ఎవరైతే ఆ కుర్రోళ్ళతో నాకు న్యాయం ఏమొద్దు, నాకు